రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నించే రౌడీ సీట నాయకులపై పెట్టిన రౌడీ సీటు వెంటనే ప్రభుత్వం పరిస్థితి రౌడీ సీటు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే రౌడీ సీటు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే రౌడీ సీటు పెట్టడం రౌడీ సీటు వెంటనే రౌడీ సీటు వెంటనే పెట్టిన విద్యార్థి యువజన సంఘాల ఐక్యత విద్యార్థి యువజన సంఘాల ఐక్యత విద్యార్థి యువజన సంఘాల ఐక్యత తీసివేయాలి రౌడీ షీటర్ల కేసులు వెంటనే ఎత్తివేయాలి రౌడీ షీటర్ల కేసులు వెంటనే ఎత్తివేయాలి రౌడీ షీట్ కేసులు వెంటనే ఎత్తివేయాలి రౌడీ షీట్ కేసులు వెంటనే విద్యార్థి యువజన సంఘాల నాయకులపై పెట్టిన రౌడీ షీట్ వెంటనే నాయకులపై పెట్టిన రౌడీ షీట్ వెంటనే విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీ షీట్ వెంటనే నాయకులపై పెట్టిన రౌడీ షీట్ వెంటనే యువజనులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకులపైన 5 మంది విద్యార్థి యువజన నాయకులపైన నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏవైఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము గొంతమ్మ కోరికలు ఏమీ అడగడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు విద్యార్థులకు యువజనులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుల పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కేసులు పెట్టి మరి భయభ్రాంతులకు గురి చేసి ఉద్యమాలు అణిచివేసేందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర పడుతూ ఉంది. ఇవాళ గత 2 సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే బైజూస్ సంస్థతో రాష్ట్ర వ్యాప్తం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలలో భాగంగా విశాఖపట్నంలో ఆందోళన చేస్తున్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకుల పైన ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సబ్జైలుకి పంపితే ఇదే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం విద్యార్థులను హింసిస్తా ఉందని చెప్పి పత్రికలలో ప్రెస్లలో సమావేశాల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజు ఆ కేసును అడ్డం పెట్టుకొని ఈ రోజు విద్యార్థి యువజన నాయకుల పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఏం పరిపాలన చేస్తున్నారు? ఇవాళ పేదల ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం, యువజన ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం అంటారు. కానీ మీ ప్రభుత్వం ఇది కాదు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. దాన్ని ఏఎస్ఎఫ్ ఏఎఫ్ గా అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి యువజన నాయకుల పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పి మాడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘం ఏఎస్ఎఫ్ ఏఎఫ్ నాయకులు హత్యలు చేయలేదు, మడలు చేయలేదు, మానభంగాలు చేయలేదు. అయ్యా మేము అడుగుతా ఉంది, మీరు ఎన్నికల్లో హామీలో ఇచ్చినటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి, మరి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఇవ్వండి అని చెప్పి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. హామీలు అమలు చేయమని అడిగితే మీరు ఇవాళ కేసులు బుక్ చేసి పాత కేసులన్నీ తోడే ఇవాళ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఇదే ఏఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రితో సహా ఎన్ని కేసులు ఉన్నాయి? వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేయరా? రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉండాలా? ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికి మీరు ఒత్తాసుగా పనిచేయకూడదు. ఎక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు, ముఖ్యమంత్రులు ఆర్డర్ చేస్తే మీరు పరిపాలన చేస్తారు. అది కాదు. పోలీసు వ్యవస్థ పైన ఎంతో గౌరవం ఉంది. ఇప్పటికైనా కూడా పోలీసులు గమనించుకోవాలా? ఏదైతే విద్యార్థి యువజన నాయకుల పైన రౌడీ షీట్ ఓపెన్ చేశారో వెంటనే ఎత్తివేయాలని చెప్పారు. ఏఎస్ఎఫ్ నాయకుల పైన ఉద్యమాల కేసులు 5-10 ఉన్నాయి. ఇదే నారా లోకేష్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పైన ఎన్ని కేసులు ఉన్నాయి? మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ మంత్రులు వాళ్ళపైన ఎన్ని కేసులు ఉన్నాయి? వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేయరా? అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రశ్నించేటువంటి విద్యార్థి యువజన సంఘ నాయకుల్లో ఉద్యమాలు అణిచివేసేందుకు మీరు కేసులు పెడతారు. మీరు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకులు భయపడరు. మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పాడగలుగుతాం. 2023
2029 ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని సాగనంపుతాం. మీరు రౌడీ షీట్ ఓపెన్ చేసి జైలులో విద్యార్థి సంఘాల నాయకులు పెడితే ఈ రాష్ట్రంలో జైళ్లు కూడా నిండిపోతాయి. అలాంటి ఉద్యమాలు భవిష్యత్తులో చవిచూడక తప్పదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకొని విశాఖపట్నంలో పెట్టినటువంటి విద్యార్థి యువ సంఘాల నాయకుల పైన రౌడీ షీట్ ఎత్తివేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సారీ కామ్రేడ్ అనే పేరుతో నేను మాట్లాడుతున్నా. ఈ మాట ఎందుకంటున్నాంటే, ప్రభుత్వం వచ్చిన నెలకే మరి నారా లోకేష్ గారు పర్యటనకు వెళ్తే అక్కడ మరి సిపిఐ సిపిఎం నాయకుల్ని ఇతర విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేస్తే కామ్రేడ్ మా వాళ్ళు తెలియక అరెస్ట్ చేశారు, మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని స్వాగతిస్తాం, మీ అర్జీ స్వీకరిస్తాం అని చెప్పేసి ఇవాళ సారీ కామ్రేడ్ అని చెప్పేసి ఒక మరి పత్రిక ప్రకటన మళ్ళా విడుదల చేసి నారా లోకేష్ గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆనాడు అలా చెప్పి అప్పుడు గతంలో ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఒకరిని గంజాయి పేరుతో చంపడం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న ఒక వామపక్షానికి సంబంధించిన ఒక నాయకుని పీడియాట్ పెట్టి మళ్ళీ జైలుకి తరలించడం జరుగుతుంది. మరి ఇప్పుడేమో ఏఎస్ఎఫ్ ఏవైపు నాయకుల పైన విశాఖ జిల్లాలో గత 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇష్యూని మొన్న రీసెంట్ గా జాబ్ క్యాలెండర్ పేరుతో ఒక ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి ఆ కేసును తిరగదోడి మళ్ళీ ఇవాళ రౌడీ షీట్లు కడతాన్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందో ఆలోచించాలా. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నారా లోకేష్ గారు చెప్తాను. ఎవరి కోసం అండి? ఇవాళ పేద ప్రజల పట్ల, యువకుల పట్ల, యువత పట్ల, విద్యార్థుల పట్ల ఇవాళ ఏఎస్ఎఫ్ కావచ్చు, ఏవైఎఫ్ కావచ్చు, సిపిఐ సిపిఎం రైతు సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, ప్రతినిత్యం కూడా ఎక్కడ సమస్య జరిగినా ఏం జరిగినా ఇవాళ ప్రశ్నించేటువంటి ఏదైతే సంఘాలు ఉన్నాయో కేవలం వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రమే. ఇవాళ దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మేము చెప్తాను. తక్షణమే ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకుల పైన పెట్టిన రౌడీ షీట్ ని ఖచ్చితంగా ఎత్తివేయాల్సిందే. లేని పక్షంలో దశల వారీగా మీ ప్రభుత్వాల ఉద్యమాలకి శ్రీకారం చుడతాం. లేని పక్షంలో మీ ప్రభుత్వానికి గద్దెదిద్దే పరిస్థితి వస్తుంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం గతంలో ఇదే వైఖరే వాళ్ళ యువకుల పైన మరి శ్రీకారం చుట్టే కుర్చీ మడత పెట్టి వైసీపీ ప్రభుత్వానికి గద్దె దింపిన రోజులు ఉన్నాయి. ఆ రకంగా మీరు కూడా యువకుల పట్ల మీరు ప్రవర్తించే తీరు బాగాలేదు. ఇప్పటికే జెడ్ జనరేషన్ అని చెప్పేసి ఇవాళ 3 దేశాల్లో ఇవాళ యువత మరి ఆయా ప్రభుత్వాలని ఆయా దేశాలని కుదిపేసి ప్రభుత్వాలు గద్దెదించిన రోజులు ఉన్నాయి. వాళ్ళ ఆ దేశాలు దిగిపోయిన సందర్భంగా మరి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమి పెద్దది కాదు. యువత తలుచుకుంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు కూడా దృష్టి సారించి, నారా లోకేష్ గారు కూడా దృష్టి సారించి ఏఎస్ఎఫ్ ఏవైనాలు పెట్టినటువంటి అక్రమ కేసుల్ని రౌడీ షీట్లను తొందరగా ఎత్తివేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. లేని పక్షంలో మీ ఇళ్లలే కానీ మీ అసెంబ్లీ మరి ఉన్నటువంటి పార్లమెంట్ ఏదైనా సరే ముట్టడించి కానీ ఏఎస్ఎఫ్ శ్రీకారం చుడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.